రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతతో జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. సమ్మర్ ఆరంభంలోనే రికార్డు స్థాయిలో 40 నుంచి 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఎండలతో జనం ముక్కిరిబిక్కిరవుతున్నారు. రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతేడాది సమ్మర్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గడిచిన 12 ఏళ్లలో గత వేసవిలో తక్కువగా 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రతి ఏటా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం సర్వసాధారణం. సమ్మర్ ఆరంభం నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి ఉమ్మడి జిల్లాలో 52 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. జిల్లాలో వారం రోజులుగా 41 నుంచి 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో గరిష్ట ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. 2012లో 50 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ శాఖ నుంచి కూడా మనకు వేడిగాలు వీచే అవకాశం ఉందని హెచ్చరిక కూడా రావడం జరిగింది. సో రాబో 3 రోజుల్లో మాత్రం కఠినమైన వేడిగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఎలాంటి పనులకు వెళ్ళినా కూడా తగు జాగ్రత్తగా తీసుకోవాలని కోరుకుంటాము. అదేవిధంగా ఈ వేడిగాలు అనేవి మనకు ఆగ్నేయ దిశ నుండి వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ వేడిగాల తీవ్రత అనేది ఎక్కువగా ఉండి దాంతోపాటు ఈ ఉష్ణోగ్రతలు కూడా పెంపుడడం వల్ల ఈ ప్రజల యొక్క ఆరోగ్య సమస్యలు కూడా దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్లోబల్ వార్మింగ్ తోనే ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా నరసాపూర్లో 43.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లాలో 43 డిగ్రీలు, కొమరంభీం జిల్లాలో 42.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 4 రోజుల క్రితమే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు బెంబేలెత్తుతున్నారు. సింగరేణి ప్రాంతంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులు అవస్థలు పడుతున్నారు. మార్నింగ్ మరియు ఈవినింగ్ టైంలో తప్ప మరియు ఏ ఇతర సమయంలో వెళ్ళొద్దని చెప్పేసి ఈ మధ్యాహ్న సమయం చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి ఈ ఎండ తీవ్రతని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎండకి తట్టుకోలేక ఈ ఫ్రూట్స్ అన్ని జ్యూసెస్ మీద బతుకుతున్నామండి. ఈ బండి చూడండి అండి, టెంపరేచర్ ఎంత ఉంది అంటే ఎప్పుడు లేని ఎండలు ఆదిలాబాద్లో మనకి ఈ సంవత్సరం ఉన్నాయండి. 10 నిమిషాలు కరెంటు పోతే ఉండలేని పరిస్థితి ఉంది. మరి ముఖ్యంగా ఈ కూలర్ కానీ ఏసీ లేకుండా ఉండలేక పరిస్థితి ఉంది. మరి ఫ్యాన్ నడంగా కూడా విపరీతంగా ఉబ్బర్లు పోయడంతో మరి చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లాలో గతేడాది ఎండాకాలంలో అల్పపీడన ద్రోణితో అకాల వర్షాలు కురిశాయి. వాతావరణ పరిస్థితులు చల్లగా ఉండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈసారి రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అకాల వర్షాలు కురిసినా ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండలతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలన్నారు వైద్యులు. ఏదైనా పని చేయాలనుకుంటే అంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే 11 కంటే ముందు, మరి ఈవినింగ్ 6 తర్వాత ఏదైనా పనులు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలాంటి మీకు ఎండలో పని చేయాలి అనుకుంటే మాత్రము ప్రతి ఒక అరగంటకు గంటకు ఒకసారి ఏంటంటే మధ్యలో ఆగి వాటర్ తాగడం, లేకపోతే ఓఆర్ఎస్ ఉప్పు నీళ్లు తాగడం మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో మనకు ఎండలో బయటికి రావాలని చెప్పి అంటే గొడుగులు లేకపోతే క్యాప్స్, హ్యాట్స్ అలాంటివి యూజ్ చేసుకొని బయటికి వస్తే బాగుంటది. వీస్తున్న వడగాలులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఎల్లో అలర్ట్ ప్రకటించడంతో బెంబేలెత్తుతున్నారు జనం.